కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మొదలైంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి తన పదవికి రిజైన్ చేశారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. దీంతో మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి పనిచేశారు. కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి తన పదవికి రిజైన్ చేశారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు. దీంతో మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. సిద్ధరామయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం రామలింగారెడ్డి గారిది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏమిటిది మరి ఒక్కరోజు కూడా గడవకుండానే రాజీనామా? అంటే ఆయన ఆశించిన శాఖ ఒకటై ఉండొచ్చు, వీళ్ళు మరొకటి కేటాయించారు. దీనికి ఏదో మాట్లాడుకోవడమో డిస్కషన్ పెట్టుకోవడమో అయితే సరిపోయేది. రాజీనామా వరకు వెళ్ళారంటే ఆల్రెడీ లుక్కలు స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా? ఎస్ రమణ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు రామలింగారెడ్డి. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఇరిగేషన్ శాఖ డికే సిద్ధరామయ్య డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇరిగేషన్ శాఖ రామలింగారెడ్డికి కేటాయించారు. సో ఆ శాఖ తనకి పూర్తిగా అవగాహన లేనటువంటి శాఖను కేటాయించారని కూడా రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి డికే శివకుమార్కు చెప్పినప్పుడు సో కొనసాగండి, ఇబ్బంది ఏం లేదు, నేనున్నానని కూడా ఆయనకి చెప్పినప్పటికి కూడా అవగాహన లేనటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ నాకు ఇచ్చి కొనసాగండి ఎలా అని చెప్పేసి కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. సో ఇదే విషయాన్ని పదే పదే చెప్పినప్పటికి కూడా సో ఇబ్బంది ఏం లేదు, కొనసాగండి అని పదే పదే చెప్తున్నారని చెప్పేసి తాను ఇక ఇసిగి చెంది మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. యాక్చువల్గా ఆయన బెంగళూరు అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ అడిగారని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎప్పుడైతే డికే శివకుమార్ మంత్రివర్గంలో రామలింగారెడ్డికి మళ్ళొక్కసారి మంత్రిగా అవకాశం వస్తుందని భావించారో అప్పుడే ఆయన కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టు నగర అభివృద్ధి శాఖ బెంగళూరు నగర అభివృద్ధి శాఖ నాకు కేటాయించండి, పూర్తిగా దానిపైన అవగాహన ఉందని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర చెప్పినట్టు మనకైతే సమాచారం అందుతుంది. యాక్చువల్గా ఆయన సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. రవాణా శాఖ మంత్రిగా ఆయనకి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అదే రవాణా శాఖ ఇచ్చినా కూడా నేను సంతోషపడేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఎటువంటి అవగాహన లేనటువంటి ఇరిగేషన్ శాఖ కేటాయించి కొనసాగండి అంటే ఎలా అని చెప్పేసి కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక ఆయన విసిగి చెంది ఇక ఈ యొక్క ప్రభుత్వంలో ఇమడలేనని చెప్పేసి కూడా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఇక ఎమ్మెల్యేగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా రామలింగారెడ్డి ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసలు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. కానీ ఆయన అధికారిక ప్రకటన కూడా చేశారు. నేను కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడేది లేదు, ఎమ్మెల్యేగా కొనసాగుతాను, మంత్రిగా కొనసాగలేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇప్పటికే ఇక దీనిపైన ఏఐసిసి దృష్టి సారించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది పార్టీ వర్గాల ద్వారా. కాబట్టి రామలింగారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఎందుకంటే రామలింగారెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, బెంగళూరు రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో బెంగళూరు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల రోజులు గడవక ముందే మంత్రిగా రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు బెంగళూరు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. కాబట్టి ఏఐసిసి పెద్దలు దృష్టి సారించి రామలింగారెడ్డిని బుజ్జగించి మరి అడిగినటువంటి శాఖ అంటే బెంగళూరు నగర అభివృద్ధి శాఖ రామలింగారెడ్డి అడిగారు కాబట్టి మరి అదే శాఖని కేటాయిస్తాము అని చెప్పేసి తిరిగి మంత్రిగా కొనసాగండి అని చెప్తారా లేకపోతే వదిలేస్తారనేది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం దీనిపైన
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎక్కడ కూడా స్పందించలేదు. అదేవిధంగా సిద్ధరామయ్య కూడా ఎక్కడ స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య ఎక్కడ స్పందించలేదు. రామలింగారెడ్డి సన్నిహితులు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామలింగారెడ్డి అడిగినటువంటి శాఖ ఎందుకు ఇవ్వలేదు, ముందే చెప్పాం కదా అని చెప్పేసి కూడా రామలింగారెడ్డి సన్నిహితులు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎటువంటి అవగాహన లేనటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ కేటాయించడం సరైనది కాదు, నేను ఇమ్మడలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా బెంగళూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.